పశ్చిమ ఆసియాలో పరిస్థితులు ఎంత మాత్రము కుదుట పడట్లేదు. అమెరికా ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార అటాక్ తో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతూనే ఉంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. పారిశ్రామిక నగరమైన ఇస్ఫహాన్ పై దాడులు చేసింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు, చాలా మంది గాయపడ్డారు. పశ్చిమ ఆసియాలో పరిస్థితులు ఎంత మాత్రము కుదుట పడట్లేదు. అమెరికా ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార అటాక్ తో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతూనే ఉంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. పారిశ్రామిక నగరమైన ఇస్ఫహాన్ పై దాడులు చేసింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు, చాలా మంది వరకు గాయపడ్డారు. పశ్చిమ ఆసియాలో రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ నుంచి అమెరికా వైదొలగాలని స్పష్టం చేసింది. ఆ ప్రాంతం సురక్షితంగా ఉండాలంటే అమెరికా అక్కడ ఉండకూడదని చెప్పుకొచ్చారు. అమెరికా స్థావరాలే లక్ష్యంగా చేసుకుని గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్ దాడులు చేస్తుంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆ దేశాలు అతలాకుతలమవుతుంది. గల్ఫ్ దేశాల్లోని సైనిక స్థావరాల నుంచే అమెరికా దాడులు చేస్తుందని ఇరాన్ ఆరోపిస్తుంది. అందుకే తాము వాటిపై దాడులు చేస్తున్నామని పేర్కొంది. అక్కడ శాంతి నెలకొల్లాలంటే అగ్రరాజ్యం అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు పెజెస్కియాన్.